Are you not worth much more than these birds? మీరు ఈ పక్షుల కంటే బహుశ్రేష్ఠులు కారా? What a question that is. ఎంత గొప్ప ప్రశ్న కదా ఇది. I read a little poem once, which is a very interesting poem many years ago that I haven't forgotten. నేను అనేక సంవత్సరాల క్రితం ఒక ఆసక్తికరమైన చిన్న పద్యాన్ని చదివాను. నేను దాన్ని ఎప్పటికీ మర్చిపోలేదు. It's about two little birds talking to each other. Said the robin to the sparrow. రెండు చిన్న పక్షులు ఒకదానితో ఒకటి మాట్లాడుకుంటూ ఉన్నాయి. రాబిన్ స్పారోతో ఈ విధంగా చెప్తూ ఉంది, I would really like to know why these anxious human beings rush about and worry so. ఈ చింతించే మానవులు ఎంతో ఆందోళనతో ఎందుకు ఒత్తిడిలో ఉంటారు అనే విషయాన్ని నిజంగా నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. Said the sparrow to the robin, friend, I think that it must be that they have no heavenly father. అప్పుడు స్పారో రాబిన్తో ఏమనిందంటే, బహుశా ఎందుకై ఉండొచ్చు, ఎందుకంటే మనవలే వాళ్లకు పరలోకపు తండ్రి లేడేమో, such as cares for you and me. నిన్ను నన్ను పట్టించుకుంటున్నట్లుగా వాళ్ళని పట్టించుకునే పరలోకపు తండ్రి లేడేమో. Did you get it? మీకు అర్థమైందా? Two birds talking to one another, saying, why are these anxious human beings always running around worried, their brows furrowed and wondering what's going to happen next? ఈ రెండు పక్షులు ఒకదానితో మాట్లాడుకుంటూ ఉన్నాయి. ఎందుకు ఈ మానవులు ఎప్పుడు చింతిస్తుంటారు, ఆందోళనలో ఉంటారు, ఎప్పుడు ఒత్తిడిలో ఉంటారు, భవిష్యత్తు గురించి చింతిస్తూ ఉంటారు. And the other bird says, perhaps they don't have a father like we have who cares for us. ఇంకో పక్షి ఏం చెప్తుందంటే, మనల్ని పట్టించుకున్నట్లుగా వాళ్ళని పట్టించుకునే పరలోకపు తండ్రి వారికి లేడేమో. What an insult. దేవునికి ఎంత అవమానం కదా ఇది. That's what we see here. అదే మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. We need to remember that, not just as a lovely story, not just something that brings a little smile on our face, but మనం దీన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. ఇదేదో మంచి కథలాగా, లేకపోతే ఏదో మనం నవ్వుకోవటానికి చెప్పిన కథ కాదు. Lord, I have insulted you by saying you don't care for me. ప్రభువా, నీవు నన్ను గురించి పట్టించుకోవట్లేదని చెప్పి నేను నిన్ను అవమానం చేశాను. By every anxiety. నేను ప్రతిసారి చింతించడం ద్వారా అలా చేశాను ప్రభువా. To have a concern for our children, for example, is good. మన పిల్లల గురించి మనము ఆలోచన కలిగి ఉండటం తప్పు కాదు. If your children haven't come home in time from school, when they should have been home by now, ఒకవేళ ఎప్పటికే స్కూల్ నుంచి వాళ్ళు ఇంటికి రావాలి, అయితే రానట్లయితే, and 1 hour has gone by, they haven't come back yet, you wonder what's happened. Have they had an accident? ఒక గంట అయిపోయింది ఇంకా రాలేదు, వాళ్ళకి ఏం జరిగి ఉంటుందో, బహుశా ఏమైనా ప్రమాదం జరిగిందేమో. And in some countries, have they kidnapped them? కొన్ని దేశాల్లో అయితే ఎవరైనా కిడ్నాప్ చేశారా? To be concerned is right, but to be anxious is wrong. దాని గురించి ఆలోచన కలిగి ఉండటం మంచిది, కానీ దాని గురించి చింతించటం అనేది తప్పు. It's like I said earlier, to have money is right, to love money is wrong. నేను ఇంతకు ముందు చెప్పినట్లుగా డబ్బును కలిగి ఉండటం మంచిది, కానీ డబ్బుని ప్రేమించటం అనేది తప్పు. To be concerned for our children, to be concerned for their future education, etc., etc. To be concerned for their growth and their spiritual growth is right. మన పిల్లల గురించి ఆలోచన కలిగి ఉండటం, వాళ్ళ భవిష్యత్తు గురించి, వాళ్ళ చదువును గురించి, మొదలైన వాటి గురించి ఆలోచన కలిగి ఉండటం మంచిది. But to be anxious, that's wrong. కానీ చింతించటం అనేది తప్పు. Do not be anxious. And చింతించకుడి. then Jesus says, by anxiety, can you add height to yourself? No. మీరు చింతించటం వలన మీ ఎత్తు మోరెడు ఎక్కువ చేసుకోగలరా? లేదు. Why are you anxious about clothing, he says. వస్త్రముల గురించి మీరు ఎందుకు చింతిస్తున్నారు? Look at the lilies of the field, how they grow. They don't toil and spin clothing for themselves. అడవి పువ్వులు ఎలాగ ఎదుగుచున్నవో ఆలోచించట, అవి కష్టపడవు, వడకవు. Yet I say to you that even Solomon the great king, in all his glory, could not clothe himself like these flowers. అయినను తన సమస్త వైభవంతో కూడిన సొలొమోను సైతము వీటిలో ఒకదాని వలన ఎన్నో అలంకరింపబడలేదు. And if God can so clothe the grass of the field, which is alive today and tomorrow thrown into the furnace, నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఇలాగ అలంకరించిన ఎడ్ల, won't he do much more for you, O men of little faith? అల్ప విశ్వాసులారా, మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపజేయను కదా. He's speaking to his disciples. తన శిష్యులతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. He says, why are you so worried about what type of clothing you're going to wear and where you'll get it from, etc., food? ఎందుకు మీరు ఏమి తిందుము, ఏ వస్త్రములు ధరించుకుందాం, ఎక్కడి నుంచి వస్తాయని ఎందుకు అంతగా ఆలోచిస్తున్నారు? God cares for the birds. He cares for the lilies, the grass of the field. ఆయన పక్షుల గురించి పట్టించుకుంటున్నాడు, పువ్వుల గురించి, గడ్డిని గురించి పట్టించుకుంటున్నాడు. Which is not even the flowers, the grass of the field he cares for. కేవలం పువ్వులు మాత్రమే, గడ్డిని గురించి కూడా ఆయన పట్టించుకుంటున్నాడు.
He clothes the flowers with such beauty. ఆ పుష్పములను ఎంతో అందముగా ఆయన అలంకరిస్తున్నాడు. Won't he clothe you? ఆయన మీకు వస్త్రములు ధరింపజేయలేడా? He certainly will. ఆయన తప్పకుండా చేస్తాడు. So then do not be anxious saying, what shall we eat? Or what shall we drink? Or with what shall we clothe ourselves? కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతించుకోడి. For all these things the Gentiles eagerly seek. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. But your heavenly Father knows that you need all these things. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. You see, faith in this area is to say, my heavenly Father knows what I need. కాబట్టి ఇక్కడ విశ్వాసం ఏంటంటే నా అవసరాలని నా పరలోకపు తండ్రికి తెలుసు. Then you say, why should we pray? అప్పుడు మీరు అడగొచ్చు, మరి మనం ఎందుకు ప్రార్థన చేయాలి అని. Because in prayer we are expressing our need to God so that we come into fellowship with Him. ఎందుకంటే ప్రార్థనలో మన అవసరాన్ని ప్రభువుకి తెలియజేయటం ద్వారా ఆయనతో మనం సహవాసాన్ని కలిగి ఉంటాం. God wants to have fellowship with us. దేవుడు మనతో సహవాసం కలిగి ఉండాలని కోరుకుంటున్నాడు. And that's why He wants us to talk to Him and commune with Him. అందుకే ఆయనతో మనం మాట్లాడాలని, ఆయనతో అన్యోన్యమైన సహవాసం కలిగి ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. And God wants to commune with us. దేవుడు మనతో మాట్లాడాలని కోరుకుంటున్నాడు. It's very, very important. This was not possible in the Old Testament. ఇది ఎంతో ప్రాముఖ్యమైన విషయము. పాత నిబంధనలో ఇది సాధ్యపడదు. In the Old Testament, God just spoke to the prophets. The prophets spoke to God. Nobody could have a direct communication with God. పాత నిబంధనలో అయితే దేవునితో ప్రవక్త మాట్లాడేవాడు, ప్రవక్తతో దేవుడు మాట్లాడేవాడు, కానీ సామాన్యమైన మానవులు ఎవరు దేవునితో నేరుగా మాట్లాడే అవకాశం లేదు. But today, as God becomes a father, కానీ ఈనాడు మనం చూసినట్లయితే దేవుడు మనకు తండ్రిగా ఉన్నాడు. you know how much we love little children when they come into our home. Think of a couple that never had children for many years. చూడండి, చిన్న బిడ్డలను మనం ఎంతగా ప్రేమిస్తామో. భార్యాభర్తకు అనేక సంవత్సరాలు పిల్లలు లేనట్లయితే And they have a little child. How delighted they are to have that child. How much that mother talks to that child even at a time when the child can't understand a word of what you're saying. ఇప్పుడు ఒక చిన్న బిడ్డ పుట్టినట్లయితే వాళ్ళు ఎంత బాగా చూసుకుంటారో కదా. ఆ చిన్న బిడ్డకి ఏమి అర్థం కాకపోయినా సరే ఆ తల్లి ఎంతో మాట్లాడుతూ ఉంటుంది ఆ బిడ్డతో. The desire to communicate and how excited you are when the child speaks a few words. ఆ చిన్న బిడ్డ ఏవైనా చిన్న మాటలు మాట్లాడినట్లయితే అవి వినటానికి మనం ఎంతో సంతోషిస్తుంటాం, ఆనందిస్తుంటాం. Do you know that God is a loving Father? మీకు తెలుసా దేవుడు కూడా ఎంతో ప్రేమగల తండ్రి అని? He says in Isaiah 49 and verse 15, యెషయా 49:15లో మనం చూస్తాం. Can a mother forget her sucking child and not care for the child of her womb? స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా? Even she may forget. వారైనా మరచుదురు గాని. A nursing mother may forget her nursing child. ఒక చంటి బిడ్డను ఆ తల్లి మర్చిపోవచ్చేమో కానీ But I will not forget you. నేను నిన్ను మరువను. It's a beautiful picture how God is not only like a father, He's like a mother. ఇది ఎంతో అందమైన సాదృశ్యంగా ఉంది. దేవుడు మన పరలోకపు తండ్రి మాత్రమే కాదు, మన తల్లిగా కూడా ఉన్నాడు. He cares for us so intensely. మనల్ని ఎంతో పట్టించుకునే దేవుడు. There are many people who are afraid, when I grow old, who will take care of me? చాలా మంది భయపడుతూ ఉంటారు, నేను వృద్ధుడైన తర్వాత నన్ను ఎవరు చూసుకుంటారు? I've heard people complain that to me. Brother Zach, my children are not taking care of me, now I'm old. నాతో చాలా మంది ఈ విధంగా ఫిర్యాదులు చేశారు. జాగ్ గారు, నేను ఇప్పుడు వృద్ధుడయ్యాను, నా పిల్లలు నన్ను పట్టించుకోవట్లేదని. And I took care of them when they were little children. They're not taking care of me when I'm old. వాళ్ళు చిన్నపిల్లగా ఉన్నప్పుడు నేను వాళ్ళని పెంచాను, కానీ ఇప్పుడు నేను వృద్ధుడైన తర్వాత వాళ్ళని చూసుకోవట్లేదు. And I asked them this question. నేను వాళ్ళని ప్రశ్న అడిగాను. Did you bring up your children to take care of you? నీ పిల్లలు నువ్వు ఎందుకు పెంచావు? నిన్ను చూసుకోవాలనా? Or did you bring up your children for the glory of God? నీ పిల్లల్ని దేవుని మహిమ కోసం పెంచావా? Don't bring up children to take care of you when you're old. నీవు వృద్ధుడు అయిన తర్వాత చూసుకుంటారని నీ పిల్లలు నువ్వు పెంచొద్దు. Bring up your children for the glory of God. దేవుని మహిమ కోసం నీ పిల్లలు నువ్వు పెంచు. And if you want to know who will take care of you, here's a promise for all of you old people. మరి మిమ్మల్ని ఎవరు పట్టించుకుంటారు అని మీరు తెలుసుకోగోరినట్లయితే వృద్ధులందరికీ కావాల్సిన వాగ్దానం ఎక్కడ ఉంది? From Isaiah 46 in verse 3 and 4. యెషయా గ్రంథం 46:3-4 వచనాలు. The Lord says to you, I have borne you on my back from your birth. From your birth I've carried you. గర్భమున పుట్టినది మొదలుకొని నా చేత భరింపబడిన వారలారా. I carried you from your mother's womb. మీ తల్లి గర్భంలో మీరున్నప్పటి నుంచి నేను మిమ్మల్ని భరించాను. And even to your old age I will be the same. ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేనే. Even when your hairs are gray in your graying years,
I will bear you. తల వెంట్రుకలు నెరయ వరకు నిన్ను ఎత్తుకుని వాడు నేనే. I have done it, and I will carry you. I will bear you. నేనే చేసి ఉన్నాను, చంక పెట్టుకుని వాడను నేనే, నిన్ను ఎత్తుకొనుచు రక్షించువాడను నేనే. What a promise. ఎంత గొప్ప వాగ్దానమో కదా ఇది. Trust in God. You don't have to depend on your children. Trust in God. God can use anybody. దేవుని అందే నమ్మకించు. నీవు నీ పిల్లల మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. దేవుడు ఎవరినైనా వాడుకోవచ్చు. God can use means to provide your need. You don't have to be anxious. నీ అవసరాలని తీర్చడానికి దేవుడు సదుపాయాన్ని ఏర్పాటు చేస్తాడు. నీవు చింతించాల్సిన అవసరం లేదు. The Bible says, be anxious for nothing. దేన్ని గురించి చింతింపకుడి అని బైబిల్ తెలియజేస్తుంది. In Philippians chapter 4 verse 6, it's an absolute statement. Philippians 4 verse 6. ఫిలిప్పి 4:6 మనం చూస్తాము. దేవుడు చెప్పిన వాక్యం ఇది. Be anxious for nothing. But we need to do something about that cause of anxiety. దేనిని గురించి చింతపడకుడి, కానీ దేని వలన ఆ చింత కలుగుతుందో దాని గురించి మనం చూడాలి. Maybe there's some problem you're facing right now and you don't know how it is going to work out. What should you do? బహుశా ఓ సమస్యను ఎదుర్కోవచ్చు. అది ఏ విధంగా వెళ్తుందో నీకు తెలియదు. He doesn't say don't do anything. He says pray about it. అయితే ఏమీ చేయకుండా ఉండమని ఆయన చెప్పలేదు, కానీ దాని గురించి ప్రార్థన చేయమని ఆయన చెప్పాడు. And supplication means make a specific request to God. ఇక్కడ విన్నపాలు అంటే దేవునికి దాని గురించిన ప్రత్యేకమైన విన్నపాన్ని తెలియజేయాలి. Tell God exactly what the problem is. ఆ సమస్య ఏంటో ఖచ్చితంగా దేవునికి తెలియజేయాలి. That is supplication. విన్నపం తెలియజేయటం అంటే అది. And then don't forget to complete the prayer with thanksgiving. ఆ తర్వాత కృతజ్ఞత తెలియజేయకుండా ప్రార్థన ముగించవద్దు. Thanksgiving is saying, thank you, Father, for having heard my prayer. కృతజ్ఞత తెలియజేయటం అంటే నా ప్రార్థన విన్నందుకు వందనాలు ప్రభా అని తెలియజేయటం. Thank you for caring for me. నన్ను గురించి మీరు పట్టించుకున్నందుకు వందనాలు. It's like the receipt that my letter has reached. నేను పంపించిన ఉత్తరం మీకు అందింది అని తెలియజేయటం. God's presence. He received the letter. Thank you for hearing me. దేవుని యొక్క సన్నిధిలోనికి నా ఉత్తరం వెళ్ళింది అనే విశ్వాసంతో దేవునికి కృతజ్ఞతలు తెలియజేయటం. And then when you do that, it says here in verse 7 of Philippians 4, ఆ విధంగా మీరు చేసినట్లయితే ఇక్కడ 7వ వచనంలో, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:7 వచనంలో ఈ విధంగా చెప్పబడింది. peace of God, which is the opposite of anxiety. చింతకు వ్యతిరేకమైంది దేవుని సమాధానం. The peace of God which is beyond all comprehension, which we cannot even understand. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము Will guard. God is a military word, like a fortress. It will guard me and my heart and my mind in Christ Jesus. యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకు కావలి ఉండును. అక్కడ కావలి ఉండటం అంటే మిలిటరీకి సంబంధించిన పదం. అది కోటను భద్రపరిచినట్లుగా ఉంటుంది. That is a command we must obey. Be anxious for nothing. ఈ ఆజ్ఞకు మనం ఇదే చూపించాలి. దేనిని గురించి చింతపడకుడి. He doesn't say don't do anything about it. Make that request known to God in prayer. దాని గురించి ఏమీ చేయొద్దని ఆయన చెప్పలేదు, కానీ ఆ ప్రత్యేకమైన సమస్య గురించి దేవునికి విన్నపాన్ని తెలియజేయమని ఆయన చెప్పాడు ప్రార్థనలో. And in a specific request, and God will make sure his peace, like a military garrison. ఆ ప్రత్యేకమైన విన్నపాన్ని మనం దేవునికి తెలియజేసినప్పుడు దేవుని యొక్క సమాధానము మనకి మిలిటరీ భద్రతా దళాల వలె మన చుట్టూ ఆవరించి ఉంటుంది. Surrounds your heart and your mind so that you can be free from anxiety. మన హృదయాలకు మన తలంపులకు కావలి ఉంటుంది. Only God can free us from it. దేవుడే దాని నుండి మనల్ని విడిపించగలడు. I can't just work myself up to be free from anxiety. ఆ చింత నుండి విడుదల పొందడానికి నా సొంత ప్రయత్నం ద్వారా నేనేమి చేయలేను. And when I'm free from anxiety, I'll be free from a lot of discouragement. ఆ చింత పట్టం నుంచి నేను విడుదల పొందినప్పుడు చాలా నిరుత్సాహం నుంచి కూడా నేను విడుదల పొందుతాను. This is a wonderful step that we must take. మనం తీసుకోవాల్సిన అద్భుతమైన నిర్ణయం ఇది.